ఏపీ మంత్రివర్గ సమావేశంలో అసాధారణ అనూహ్య ఘట్టం చోటు చేసుకుంది. కేబినెట్ మీటింగ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉండడంతో మంత్రి విలపించారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు. కేబినెట్ సమావేశం అనంతరం కన్నీళ్లతోనే బయటకొచ్చారు రాంప్రసాద్ రెడ్డి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో అసాధారణ అనూహ్య ఘట్టం చోటు చేసుకుంది. కేబినెట్ మీటింగ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉండడంతో మంత్రి విలపించారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు. కేబినెట్ సమావేశం అనంతరం కన్నీళ్లతోనే బయటకొచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, అదేవిధంగా కొత్త మండలాల ఏర్పాటు, దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా 3-4 సార్లు సమావేశం అవటం, సీఎం చంద్రబాబుతో కూడా 3 సార్లు సమావేశమయ్యారు. చంద్రబాబు కూడా ఎప్పుడు లేనంతగా స్పెషల్ ఫోకస్ జిల్లాల పునర్విభజనకు సంబంధించి, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టారు. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం, ఈ 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆదోని విభజించి 2 మండలాలు చేయాలని ఇది ప్రపోజల్. దీనికి సంబంధించి ప్రైమరీగా ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు గత నెల 27వ తారీఖు. ఇదేంటంటే ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్, ఈ నెల 31 లోపు దీనికి సంబంధించి ఫైనల్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వచ్చే ఏడాది 2026 జనవరి 1 అంటే 2-3 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి అప్పుడు జనగణన మొదలవుతుంది. ఆ లోపే ఈ ప్రక్రియ మొత్తం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మళ్ళీ దీనికి నోటిఫికేషన్ ఇవ్వడానికి, ఫర్దర్ గా ఇచ్చి అభిప్రాయాలు తీసుకోవడానికి ఒక నెల రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ నెల 31 లోపు చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా మార్కాపురం, మదనపల్లి, ఈ 2 జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మదనపల్లి అంశానికి సంబంధించి తీవ్రమైన వివాదం కావచ్చు, లేకపోతే సున్నితమైన భావోద్వేగ అంశాలు కావచ్చు, ఇవి జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లి జిల్లాలో కలిపి మదనపల్లి కొత్త జిల్లా చేయాలనుకున్న దానికి ఇప్పటికే ఉన్న అన్నమయ్య జిల్లా పేరు పెడదామని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అంటే ప్రస్తుతం ఉన్న రాయచోటి జిల్లా కేంద్రం వెళ్లి మదనపల్లిలో కలుస్తున్నారు. అప్పుడు దానికి అన్నమయ్య పేరు పెడతారు. ఇక్కడ రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి దీని మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా గతంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను, రాయచోటి జిల్లాగానే ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం అక్కడికి ఉన్న డిమాండ్లు కావచ్చు, ఇతర ప్రజాభిప్రాయాలు కావచ్చు, స్థానికంగా ఉన్న అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుని రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లి జిల్లాలో కలిపి దానికి అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఇంకా 2 జిల్లాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశం మీద తీవ్రమైన భావోద్వేగానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తనకు లోకల్ గా అనేక రకాలైన ఇష్యూ ఉంటాయి. మంత్రిగా ఉండి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించకపోతే కనుక ప్రధానంగా నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. తన మీద ఎక్కువ మంది హోప్స్ పెట్టుకున్నారని గతంలో కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటి మారదు అని. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం అక్కడున్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని, మదనపల్లి ప్రాంత వాసుల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగింది. ఎందుకంటే రేపు 31 లోపు ప్రైమరీ ఫైనల్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చారు. చివరిగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి టైం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం కొనసాగించే క్రమంలోనే రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా మారడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూనే బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడటానికి కూడా నిరాకరించారు. వెంటనే కారుకి వెళ్లిపోయిన పరిస్థితి, చంద్రబాబు ఓదార్చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని జిల్లాల ఏర్పాటు సమయంలో కూడా, లేకపోతే మనం చూసాం ప్రత్యక్షంగా రాష్ట్ర విభజన టైంలో భావోద్వేగాలకు గురయ్యారు. కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా పేర్లు పెట్టాలని, జిల్లాలు చేయాలని, మండలాలు చేయాలని, లేకపోతే రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజల నుంచి విపరీతంగా అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రెవెన్యూ పరంగా ఉన్న పరిస్థితులు, జిల్లా కేంద్రం దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని కొన్ని మార్చాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లిలో కలపడం, మదనపల్లి జిల్లాకు అన్నమయ్య జిల్లాగానే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ గా కొద్దిసేపట్లో 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి అందులో మంత్రులు చెప్తారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ఫర్దర్ గా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తాజా పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ముఖ్యమంత్రి ఏమైనా దీని మీద సంబంధించి ప్రకటన చేస్తారా, ఏ రకమైన పరిస్థితి ఉందో అనేది మనం చూడాల్సింది. ఏదేమైనప్పటికీ
3 కొత్త జిల్లాలు 2 జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. 5 రెవెన్యూ డివిజన్లు, మిగిలిన 2 మండలాలకు సంబంధించి కూడా చివరిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి లోపే ఈ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఇంకా ఏ అంశాలు చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 20కి పైగా అంశాలు చర్చకొచ్చాయి. కొత్త జిల్లాలకు సంబంధించి డీటెయిల్ గా చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్న సమయంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అవి కాకుండా అమరావతిలో డెవలప్మెంట్స్ కు సంబంధించి, వాటర్ సప్లై ఇతర ప్రాజెక్టులకు సంబంధించి చర్చించారు. నాబార్డు నుంచి 7,000 కోట్ల రుణం తీసుకునే అంశానికి సంబంధించి కూడా చర్చకొచ్చింది. తిరుపతిలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా కొన్నిటిని రద్దు చేయడం, వీటి మీద కూడా ప్రధానంగా కేబినెట్ ఫోకస్ పెట్టిన పరిస్థితి. మన ఉద్యోగులకు ఇచ్చిన డిఏకి సంబంధించి కూడా, రాటిఫికేషన్ సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు, వైసీపీ చేసే విమర్శలను తిప్పికొట్టాలని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సమాచారం. ఎందుకంటే వైసీపీ ఇచ్చి కౌంటర్లకు మంత్రులు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలి. మంత్రులు రియాక్ట్ అవ్వకపోతే కనుక జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద ప్రధానంగా చర్చకొచ్చే కొత్త జిల్లాలకు సంబంధించి కూడా మేజర్ గా ఇక్కడ చర్చ జరిగిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.